ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూసారు కదా. ఈ వీడియోలోని ఆడియో మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతుంది. అండ్ ఈ ఆడియోతో మనకు క్యాప్కట్ ట్రెండింగ్ ఎఫెక్ట్ ఇలాంటి వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు ఈ ట్రెండింగ్ ఎఫెక్ట్ని యూజ్ చేసుకొని క్యాప్కట్ యాప్లో. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. వీడియో మనకు స్మూత్గా స్లో మోషన్లో ఉంది. సో ఇది నార్మల్గా మొబైల్తో షూట్ చేసిందే. సో అంత మనకు హై క్వాలిటీ వీడియో లేకపోయినా నార్మల్ మొబైల్తో షూట్ చేసి సో దాన్ని స్మూత్గా స్లో మోషన్లోకి ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్గా సాంగ్ యాడ్ చేసుకోవాలి. సాంగ్ యాడ్ చేసుకొని సాంగ్కి తగ్గట్టుగా ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి, సౌండ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సౌండ్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మై మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్లో సాంగ్ లేకపోతే ప్రివ్యూ వీడియో చూశారు కదా, ఆ వీడియో నుంచి సాంగ్ని తీసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో మీద క్లిక్ చేసుకొని ఆ వీడియో నుంచి సాంగ్ని తీసుకోండి. అండ్ ఆ వీడియో నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. సో మనకు సాంగ్ ఎంతవరకు అయితే ఉంటుందో సో మనకు వీడియోని అంతవరకు ఉంచేసి మిగతా పార్ట్ని ఇక్కడ నేను డిలీట్ చేసేస్తాను వీడియోని. ఓకే, అండ్ మనకు ఎగ్జాక్ట్గా మనకు ఫస్ట్ ఇక్కడ బీట్ వస్తుంది ఒకటి 5 సెకండ్స్ వరకు. ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకోవాలి వీడియోలో. అండ్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక బీట్ వస్తుంది చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ కూడా ఒక స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ ఎగ్జాక్ట్గా మనకు ఈ పొజిషన్లో కూడా ఒక బీట్ వస్తుంది. అండ్ లాస్ట్లో ఇక్కడ ఒక బీట్ వస్తుంది. ఓకే, టోటల్గా మనకి ఇక్కడ వీడియోని మల్టిపుల్ టైం స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. అండ్ స్టార్టింగ్లో మనం ఇప్పుడు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని సో మనం ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్లో. సో మనం ఇక్కడ హలో బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదా డైమండ్ బ్లర్ ఎఫెక్ట్, ఈ రెండింటిలో నుంచి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. లేదా మీరు ట్రెండింగ్ ఫ్లో ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు ట్రెండింగ్లో ఉన్నటువంటి ఈ ఆరియంటల్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకుంటాను ఇక్కడ. అండ్ ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని ఇంతవరకు యాడ్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్లో మళ్ళీ ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. ఈ బ్లర్ ఎఫెక్ట్ ఈ విధంగా. అండ్ ఈ బ్లర్ ఎఫెక్ట్ని ఇంతవరకు యాడ్ చేసుకుంటాను ఇక్కడ ఈ విధంగా వస్తుంది. అండ్ ఎగ్జాక్ట్గా మనకు ఈ క్లిప్ వస్తుంది కదా, ఈ క్లిప్కి యానిమేషన్ ఇవ్వాలి. ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, కాంబో యానిమేషన్ అని చాలా యానిమేషన్ ఉంటాయి. సో ఇక్కడ మనకు నచ్చిన యానిమేషన్ ఇవ్వచ్చు. సో అయితే మనం దీనికి ఒక క్లిప్ వచ్చేసి కొంచెం షేక్ ఎఫెక్ట్ లాగా ఉండే విధంగా ఎఫెక్ట్ని ఇవ్వాలన్నమాట ఇక్కడ సింపుల్గా. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చాలా షేక్ ఎఫెక్ట్ టైప్ మనకు యానిమేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు దీనికి సింపుల్గా నాకు ఈ ఎఫెక్ట్ అనేది నచ్చింది. సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను. సో ఇది కాకుండా మీకు డిఫరెంట్ షేక్ ఎఫెక్ట్ నచ్చితే ఆ షేక్ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా టైప్ ఆఫ్ షేక్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఈ ఊష్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్నాం. ఇది అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ దీని డ్యూరేషన్ 1 సెకండ్ ఉంచేసుకోవాలి ఇక్కడ. చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. అండ్ మనకు ఈ పొజిషన్లో తీసుకురావాలి. ఈ ఫస్ట్ క్లిప్కి ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని దీనికి కూడా ఒక యానిమేషన్ ఇవ్వాలన్నమాట ఈ విధంగా. సింపుల్గా ఇక్కడ నేను దీనికి ఈ లవ్ సింబల్ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను ఇక్కడ దీనికి. సో ఇక్కడ మ్యాజికింగ్ అండ్ డ్యూరేషన్ వచ్చేసి జస్ట్ ఇక్కడ 0.5 సెకండ్ ఇంతవరకు మాత్రం ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు బటర్ఫ్లై ఎఫెక్ట్ ట్రెండింగ్ ఉంది కాబట్టి ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ని కూడా యాడ్ డెఫినెట్గా యాడ్ చేసుకోవాల్సిందే ఈ ఎఫెక్ట్ని కూడా ఈ విధంగా. అండ్ ఈ ఎఫెక్ట్ నుంచి ఇక్కడ నుంచి మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఈ 3 స్క్రీన్ లేయర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇది. ఫిల్టర్ని 0 చేసి ఇక్కడ వర్టికల్ని ఈ విధంగా చేసుకోండి. అండ్ ఎఫెక్ట్ని ఇక్కడ ఇంతవరకు యాడ్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది అనమాట మనకు. అండ్ లాస్ట్ క్లిప్కి ఇక్కడ సింపుల్గా యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి సింపుల్గా దీనికి ఒక మంచి యానిమేషన్ ఇవ్వచ్చు ఇక్కడ సింపుల్గా మీరు. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఈ ఎఫెక్ట్ మనకు ట్రెండింగ్లో ఉంది ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ని డెఫినెట్గా యాడ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఈ ట్రెండింగ్ ఎఫెక్ట్స్తో అండ్ ఈ ట్రెండింగ్ ఆడియో మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్నాయి ఈ ఆడియోతో. ఓకే, అండ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ రిజల్యూషన్లో మనకు ఫుల్ హెచ్డి 4K వరకు ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ 60 FPS సెలెక్ట్ చేసుకుంటే చాలా స్మూత్గా వస్తుంది వీడియో. దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. అండ్ మీకు క్యాప్కట్ యాప్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేను వీడియో చేశాను, ఆ వీడియో చూడండి.